హాయ్ అందరికీ నమస్తే. మన ఛానల్ మన తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు మనం కూర పొడి ఎలా చేయాలో చూద్దాం. నేను మొట్టమొదటిగా ఒక 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నానండి. ఇది మ్యాండేటరీ కాదు, కానీ ఇది మంచిదని చెప్తున్నారు కదా అందరూ, డాక్టర్స్ అంతా, న్యూట్రిషనిస్టులు అందరూ చెప్తున్నారు కదా. అది హార్ట్ వాల్వ్స్లో ఉన్న బ్లాక్స్ని క్లియర్ చేస్తుంది, కొలెస్ట్రాల్ కరిగిస్తుంది, ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. అందుకోసం ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకుందాం. తర్వాత 1 కప్పు నువ్వులండి. ఇందులో కూడా ప్లెంటీ ఆఫ్ ఐరన్, కాల్షియం ఇంకా అన్నీ కూడా ఉంటాయని చెప్తున్నారు కదా. నువ్వులు బాగా తినమని చెప్తూ ఉన్నారు. అందుకోసం నువ్వులు కూడా తీసుకుందాం. 1 కప్పు నువ్వులు తీసుకొని దోరగా అలా వేయించుకుని దాంట్లో వేసుకుందాం బౌల్లో. తర్వాత మళ్ళీ ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని 1 కప్పు నిండా ధనియాలు, ఒకే కప్పు అండి అన్నిటికీ కొలత, ధనియాలు తీసుకున్నాం. ఈ పొడి అంటే ముందు ధనియాలే కదా మనకి ఫ్లేవర్. తర్వాత అందులో 1/2 కప్పు జీలకర్ర తీసుకున్నాను. 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర, అన్నీ 1 కప్పేనండి. ఒక జీలకర్ర, ఇంకా పచ్చి కాదు చాయ మినపప్పు, అవి 2 మాత్రమే 1/2 కప్పు వేస్తాం అన్నమాట. ఇక మిగిలినవన్నీ 1 కప్పు వేసుకోవడమే కొలత. అలాగే అదే కప్పుతో ఇప్పుడు 1 కప్పు పచ్చి శనగపప్పు తీసుకున్నాను. పచ్చి శనగపప్పు 1 కప్పు తీసుకున్నాను. ఆ తర్వాత ఇదిగో 1/2 కప్పు చూడండి చాయ మినపప్పు. ఇప్పుడు మనం జీలకర్ర, చాయ మినపప్పు ఈ 2 మాత్రమే 1/2 కప్పు తీసుకున్నాం. ఇంకా అన్నీ 1 కప్పు తీసుకున్నాం అనమాట. 1 కప్పు ఫ్లాక్స్, 1 కప్పు నువ్వులు, 1 కప్పు ధనియాలు, 1 కప్పు పచ్చి శనగపప్పు తీసుకున్నాం. 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు చాయ మినపప్పు తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసి కొంచెం కరివేపాకు అలా దోరగా వేయిద్దాం. 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్. ఇది మా ఇంటి ఎదురుగా సుబ్బమ్మ గారి ఇంట్లో చెట్టు అండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. చాలా లేత ఆకులు, మన వర్షాలకి బాగా వచ్చింది, చాలా గుమగుమలాడుతూ ఉందన్నమాట. సరే, తర్వాత ఇంకా మనం ఏం చేద్దామంటే 2 స్పూన్స్ నూనె వేసుకుని 1 గుప్పెడు మిరపకాయలను తీసి దోరగా వేయించుకుని అది కూడా ఆ బౌల్లో కలిపేసుకుందాం. ఈ కూర పొడి అండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అన్ని కూరల్లో చల్లుకోవచ్చు మీరు. అసలు గుత్తొంకాయకి అయితే ఇంకా వేరే మీరు ప్రిపేర్ చేసుకోవక్కర్లా. ఇది చక్కగా డబ్బాలో పెట్టి సీల్ చేసుకుంటే గుత్తి వంకాయల్లో పెట్టుకోవచ్చు, లేదా వంకాయ మగ్గబెట్టుకుని మామూలుగా కూరలాగా మగ్గబెట్టుకుని దాంట్లో కూడా వేసుకుంటే అది కూడా గుత్తొంకాయ కూరలాగా ఉంటుందన్నమాట. అలా ఏ కూరల మీదైనా చల్లుకోవచ్చు. అరే మర్చిపోయానండి, ఇప్పుడు 1 కప్పు పల్లీలు వేస్తున్నాను అన్నమాట. ఇందాక మర్చిపోయాను, ఇప్పుడే గుర్తొచ్చింది. అసలు పల్లీలు అయితే టేస్టే లేదండి. ఈ నువ్వులు పల్లీలు బాగా టేస్ట్ ఇస్తాయన్నమాట కూర పొడికి. వేగిపోయినాయి పల్లీలు కూడా, అవి కూడా దీంట్లో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కలిపినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిందాక అలా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఆ మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఇప్పుడు అది టేబుల్ స్పూన్ అనమాట, ఒక 1.5 టేబుల్ స్పూను ఆ క్రిస్టల్ సాల్ట్ వేసుకుందాం. ఇంకా దీంట్లో చింతపండు పని లేదు కదా, కూర పొడి కదా ఇది, చింతపండుతో పని లేదు. మిక్సీ అయిపోయింది, మిక్సీ వేసుకున్నాం. లాస్ట్లో ఏం చేద్దామంటే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఎందుకంటే మనకి యాడ్స్లో చెప్పినట్లు రంగు, రుచి, వాసన అన్నీ బాగుంటాయి అన్నమాట ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే. చూడండి చక్కగా కలర్ బాగా మారిపోయింది కదా. అలా మొత్తం చక్కగా కిందికి పైకి మొత్తం కలుపుకొని రెడీ చేసుకోవాలి. ఇది అన్ని కూరలకు బాగుంటుందండి. ఇందులో మసాలా వేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ చెక్క, మొగ్గ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. వేసుకుని మసాలా కారంలా కూడా చేసుకోవచ్చు. అద్భుతమైన కూర పొడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.